హాయ్ ఫ్రెండ్స్, మీ శారదా టాక్. హాయ్ అండి, నేను మీ శారదా టాక్స్. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే సూపర్ ఉన్నాం. మాకైతే బాగా సర్దయింది. వాయిస్ ఏమైనా చేంజ్ వస్తే ఏమనుకోకండి. అర్థం కాకపోతే కమెంట్లో కమెంట్ చేయండి, మళ్ళీ కూడా నేను చెప్తాను. ఈరోజు అవిసె పొడి చేద్దామని అనుకుంటున్నా. మేము చేసేది ఎట్లా అనేది ప్రాసెస్ మీకు చూపిస్తా, చూడండి. ఇదిగోండి, నేనైతే 1 కిలో అవిసెలు తీసుకున్నాను అవిసె పొడి చేద్దామని. ఇందులోకి కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు, ఎల్లిపాయలు, కావాల్సినంత ఎండుమిర్చి, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. స్టవ్ అయితే ఆన్ చేద్దాం. కొంచెం అంత మినపప్పు, కొద్దిగా శనగపప్పు, ఒక 2 స్పూన్స్ అంతా. మీరు ఎట్లా చేసుకుంటారో నాకైతే కమెంట్లో చెప్పండి. నేను చేసే ప్రాసెస్ మొత్తం చూసిన తర్వాత మీరు సేమా, లేదంటే నేనేమైనా చేంజా, మీరేమైనా చేంజా చెప్పండి నాకు. ఫస్ట్ అయితే ఏం చేసుకోకుండా మంచిగా ప్యాన్ అయితే వేడయింది. ఫస్ట్ అయితే గరం చేసుకుందాం. తడి లేకుండా చూసుకోండి. ఇంట్లో కొందరు ఏం చేస్తారంటే నువ్వులు కూడా వేయించి పెట్టుకుంటారు, నువ్వుల పొడి చేసుకుంటారు. కొందరు కరివేపాకు, కొందరు మిరియాలు. ఇప్పుడు వాతావరణం బాగాలేదు కాబట్టి కొంచెం మిరియాలు, అట్లా ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడైతే నాకు కరివేపాకు లేదు. మళ్ళీ కరివేపాకు కడిగిన తర్వాత కూడా మళ్ళీ తడి ఉండకుండా కొద్దిసేపు ఆరబెట్టాలి. అందుకే ఇప్పుడు నాకు టైం లేదు. ఎప్పటి నుండో అనుకుంటున్నా చేసి చూపించాలి మీకు అని. ఇంకా ఇప్పటికే లేట్ అయిపోయింది. మా ఆయన తెచ్చి కూడా చాలా రోజులైంది. ఇంకా మళ్ళీ పాడైపోతాయి అని చెప్పి ఈరోజు పెట్టుకున్నా ప్రత్యేకంగా. మంచిగా నువ్వుల పొడి వేసుకుంటే అదొక రకమైన టేస్ట్. సౌండ్ ఇట్లా వచ్చే వరకు ఎంచుకోవాలి, ఎందుకంటే పచ్చి వాసన అనేది పోవాలి. కొందరు టేస్ట్ గురించి అని చెప్పి నువ్వులు కూడా సేమ్ ఇట్లనే ఇవన్నీ తీసుకున్నారో వీటి తగ్గట్టు కొద్దిగా తక్కువ తీసుకొని నువ్వులు కూడా వేయించి వేసుకుంటారంట. అది వేరే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు వాతావరణం కూడా చల్లగా ఉంటుంది కదా, ఇది తీసుకోండి మంచిగా. ఇదైతే ఎప్పటికీ వేడి వేడి అన్నంలా తినొచ్చండి. లేడీస్కి కానీ చాలా మంచిది. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్లో అన్నంలో ఒక 2-3 ముద్దలు తీసుకొని తింటే కూడా చాలా మంచిది. మా ఇంట్లో మేము చేసి పెడతాము, అయిపోయింది. మధ్యలో నేను చేయలేదు. మేము దోశ మీద కానీ వేడి వేడి అన్నం ఉన్నప్పుడు వేసుకుంటూనే ఉంటాం. చూసుకొని మంచిగా వేగించండి ఇది, ఎందుకంటే మళ్ళీ మాడిపోతే మళ్ళీ టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. కొంచెం మెత్తగా ఉంది కొద్దిగా. ఓకే, చాలుగా తీసేద్దాం. ఇంట్లోనే ఒక 2 స్పూన్స్ అంతా ఆయిల్ వేస్తున్నా. ఇంట్లోనే ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇంట్లోనే వేసేద్దాం. మా వంట వీడియోలు వస్తున్నాయండి, చూస్తున్నారా? ఈ మధ్యలో అయితే ఏం చేస్తలేము. మా బాబు మాలేసుకున్నాడు కదా, అందుకే నాన్ వెజ్ ఐటమ్స్ ఏం లేదు. ఇలానే మిరపకాయలు. మేమైతే మీకు తెలుసు కదండి, కారం మంచిగా తింటామని. నేనైతే తగినంత వేసుకుంటున్నా, మీరైతే చూసి వేసుకోండి. ఇంట్లోనే కొంచెం చింతపండు,
లాస్ట్కి ఎల్లిపాయలు. స్టవ్ బంద్ చేస్తున్నా, వేడి ఎక్కువ. ఇదిగోండి ఎంత మంచిగా అయిపోయింది. కానీ మిక్సీలో ఫస్ట్ అయితే ఇదే పట్టుకోవాలి, ఎందుకంటే మనకి పొడి కావాలి కాబట్టి. ఇది మిక్సీ జార్లో వేస్తే మెత్తగా అయిపోయి మళ్ళీ తర్వాత ఇది వేస్తే మళ్ళీ దనగదు. ఈ మసాలా ఐటమ్స్ అంతా తర్వాత. అవిసెలు పొడి పట్టిద్దాం. ఏదైనా తీసుకో, ఎలా వేద్దాం. సన్నగా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్. పౌడర్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇది పట్టాలి లాస్ట్కి. ఏది మనం అన్నీ పోసి పెట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదా, అది గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లనే ఉప్పు వేసి పట్టాలి. చూద్దాం మళ్ళీ తక్కువ పడితే. ఓకే, అయిపోయింది. సూపర్ గ్రైండ్ అయింది. డోర్ దీపం. మంచిగా కలిపేసుకోండి, కొంచెం టైం పట్టినా సరే, ఎందుకంటే ఇప్పుడే ఉప్పు వేసినాం కదా, ఉప్పు కూడా కలవాలి. ఒకవేళ మీకు కారం తక్కువ అనిపిస్తే నార్మల్గా కారం కూడా యాడ్ చేసుకోండి. మిరియాలు కూడా వేసుకునేది ఉండే, కాకపోతే ఏంటంటే కొందరు పడతాయి వేడి మిరియాలు కదా, ఆల్రెడీ ఇదే వేడి, అట్లా అని నేను వేయలేదు. మీరు ఎవరైనా కావాలనుకుంటే వేసుకోండి. ముద్దలుగా కూడా ఉన్నది మంచిగా, ఎందుకంటే ఎల్లిపాయ చింతపండు అన్నీ గ్రైండ్ చేసినాం కాబట్టి కొంచెం ముద్దలు ముద్దలు అయింది. ఇట్లా ఇట్లా విప్పండి. ఇదిగోండి, అన్ని మిరపకాయలు వేస్తే కూడా కారం తక్కువనే ఉంది. ఉప్పు పడుతుంది, ఇంకా కారం పడుతుంది. అప్పుడు ఏం చేస్తా అంటే మళ్ళీ ఎండుమిరపకాయలు తీసుకొచ్చి మళ్ళీ అందులో నేను వేసి గ్రైండ్ చేసుకుంటా. మీకు కూడా కావాలంటే అట్లే చేసుకోండి. ఓకే, ఇదే కారం మాకు ఓకే అన్నోళ్ళు అట్లా తినేసేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. మీరు ఎట్లా చేసుకుంటారు ఏంటిది అనేది అయితే కమెంట్ చేయండి. ఓకేనండి, బాయ్.